సరిపోయినట్టుగా ఉన్నవాడు కాదు. చదవండి, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును. చూడండి, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. మన కొరకు, మన పిల్లల కొరకు, మన సంఘం కొరకు, మనకున్న ఆ తల్లిదండ్రుల కొరకు, మన బంధువుల కోసం జీవం కలిగిన దేవుడు ఏం చేస్తాడ? విజ్ఞాపన చేయుచున్నాడు. కారణం ఏమిటంటే, తండ్రి మీరు నా రక్తంలో కడగబడ్డారు, తండ్రి మీరు మారు మనసు పొందారు, మీరు రక్షణ తీసుకున్నారు. డబ్బుకు ఆశపడక, బంగారానికి ఆశపడక, తిండికి ఆశపడక, శరీరాశులకు ఆశపడక, వారు పడిపోకుండా, తప్పిపోకుండా వారిని కాపాడు తండ్రి, గద్దించు తండ్రి, రక్షించు తండ్రి అని ఆ తండ్రి దగ్గర యేసు ప్రభుల వారు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. దేవుని స్తోత్రం. విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞత స్తుతులు చెల్లించెదము. విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞత స్తుతులు చెల్లించెదము. అబ్బా తండ్రి అని ప్రార్థన చేయుదమా, అబ్బా తండ్రి అని ప్రార్థన చేయుదమా. విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞత స్తుతులు చెల్లించెదము. హల్లెలూయా. యేసు ప్రభుల వారు ఒకటి శిక్ష విధించేవాడు ఆయనే. అవిధేయతగా జీవించినప్పుడు, అక్రమంగా జీవించినప్పుడు, అన్యాయంగా జీవించినప్పుడు, మోసంగా జీవించినప్పుడు శిక్ష విధించేవాడు ఆయనే. రెండవది, విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నప్పుడు, పట్టుదలతో ప్రార్థన చేస్తున్నప్పుడు, నిరీక్షణతో ప్రార్థన చేస్తున్నప్పుడు నీ కొరకు తండ్రి దగ్గర విజ్ఞాపన చేయువాడు ఆ యేసే. కీడులో పడకూడగా, నష్టంలో పడకూడగా, శోధనలో పడకూడగా, శ్రమలో పడకూడగా, ఎవరిని వీళ్ళని ఆదరించు, దీవించు, రక్షించు, కాపాడాలి తండ్రి దగ్గర మృతుడైనటువంటి ప్రభువు యేసుక్రీస్తు వారు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇవి ఎందుకు మీకు చెప్తున్నారంటే, యేసు ప్రభువే విజ్ఞాపన చేస్తే మనం ఏం చేస్తున్నాం? మన కళ్ళ ముందు త్రాగుతున్నా, తిరుగుతున్నా, ఇష్టాచారం జీవిస్తున్నా ఆ ప్రజలను మార్చు ప్రభువా, రక్షించు ప్రభువా, కాపాడు ప్రభువా, ఆత్మీయులను నడిపించు ప్రభువా అని విజ్ఞాపన చేయగలుగుతున్నామా? త్రాగుబోతులను మార్చు ప్రభువుని విజ్ఞాపన చేయగలుగుతున్నామా? దొంగలను మార్చు ప్రభువుని విజ్ఞాపన చేయగలుగుతున్నామా? వ్యభిచారులను మార్చు ప్రభువుని విజ్ఞాపన చేయగలుగుతున్నామా? నరహంతకులను మార్చు ప్రభువుని విజ్ఞాపన చేయగలుగుతున్నామా? మోసగాళ్ళని మార్చు ప్రభువుని మనం విజ్ఞాపన చేయగలుగుతున్నామా? వండుకోవటం, తినటం, పండుకోవటం, సరదాగా పిక్నిక్కి వెళ్తాం, పార్కులకు వెళ్తాం, ఎంజాయ్ చేయటమే సరిపోతుంది ఈనాటి కాలపు ప్రజలకు. జాగ్రత్త, దేవుడి లెక్కడికి తగిలినాం. ఎంత సమయాన్ని వేస్ట్ చేస్తున్నావు, ఎంత సమయాన్ని వృధా చేస్తున్నావు, ఎంత సమయాన్ని పాడు చేస్తున్నావు. మీకు ఒక విషయం చెప్తున్నాను. ప్రభులోకి రాకముందు అలంకారం అంటే నాకు చాలా ఇష్టం. రోల్ గోల్డ్, బంగారు పొంగరాలు పెట్టేవాడిని. బంగారం కాదది, బంగారపు గొలుసు వేసేవాడిని. ఈ గొలుసు పెట్టుకొని, ఉంగరం పెట్టుకొని కాలేజీకి వెళ్ళేవాడిని, హై స్కూల్కి వెళ్ళేవాడిని. ఇంకోటి ఏంటి తెలుసా, అప్పుడు తాటాకి ఇల్లులు. నా చిన్నప్పుడు గోరింటాకు అంటే నాకు చాలా ఇష్టం. గోరింటాకు కోసుకొచ్చి
నేనే నూరుకొచ్చి 7 ఇళ్ళ ఆకులంట 7 ఇళ్ళ తాటాకులు వేస్తే బాగా పండిద్ది అని ఆలయాలు చెప్పిన మాటలు విని ఏమండి 6 రోజులకు ఒకసారి గోరింటాకు అందంగా వేసేసేవాడిని. అంత ఇష్టం ఏమండి, అంత ఇష్టంగా జీవించేవాడిని. స్టెప్ కటింగ్ ఏమండి, ఇన్షర్ట్, స్లీవ్లెస్, బెల్లబోటర్ ప్యాంటులు అలా సోకు చేసుకుంటూ ఇష్టానుసారంగా తిరిగేవాడిని. ఆ సోకంతా ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత పాతి పెట్టేశాను. అది మారు మనసు. నాకు బాగా ఇష్టం గోళ్ళ రంగు అంటే. గోళ్ళలో పెంచి గోళ్ళ రంగేసేవాడిని. ఎప్పుడు మారు మనసు లేనప్పుడు, రక్షణ లేనప్పుడు ఏమండి, మన దాంట్లో గోరింటాకు నూరినప్పుడు చింతపండు కూడా వేసేస్తే బాగా పండేది అనేవాళ్ళు. 7 నెలల తాటాకులు తీసుకుని దాంట్లో నూరితే బాగా పండేది అనేవాళ్ళు. అలాగే పండేది. ఏమంటే అంత ఇష్టంగా చేస్తూ ఉండేవాడిని. మరి ప్రభు నమ్ముకున్న తర్వాత, ప్రార్థనకు వచ్చిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత ఈ శరీర సంబంధమైన క్రియలన్నీ ఏం చేశాను? సమాధి చేస్తాను. అది మారు మనసు అంటే. ఏమండి, దేవుని ప్రజలైన మనం దేవునికి ఇష్టంగా ఉండాలి. ఎందుకంటే వెలుపటి అలంకారాలు మీకు అలంకారాలుగా ఉండొద్దని చెప్ప. లేకపోతే చక్కని బంగారపు గొలుసు వృధానేసినట్టు మెల్ల వేసేవాడిని. ఎప్పుడు నేను 4-5 ఉంగరాలు పెట్టేవాడిని. అంత డబ్బు ఇచ్చాడు, అంత ఐశ్వర్యం ఇచ్చాడు యేసయ్య. ఆ బంగారం పెద్దగా ఎంచుకునేట్టుగా చేశాడు. నేను మనసు మార్చుకున్నాను. వెలుపటి అలంకారాలు నీకు అలంకారాలుగా ఉండొద్దని బైబిల్లో చెప్పాడు. ఎందుకు నాకు అలంకారాలను విడిచిపెట్టాను? మరి మీరు ఎందుకు విడిచిపెట్టట్లా? అంటే మీరు మారు మనసు సరిగా మారు మనసు పొందలేదా? సరైన మనసు మార్చుకోలేదా? ఇప్పటికైనా మనసు మార్చుకోరండి. ఇప్పటికైనా ప్రవర్తన మార్చుకోరండి. లేకపోతే నేను కూడా చక్కగా మీసాలకు రంగేసి, తలకు రంగేసి, ఒకటేసి గల్ల రంగేసి చక్కగా సోకు చేసుకుని తిరిగేవాడిని. 35 సంవత్సరాల క్రితం సేవకు వచ్చిన తర్వాత 93వ సంవత్సరంలో సేవకు వచ్చిన తర్వాత ఆ జమ్మవారు బోడవాడ గ్రామాలకు అలా తిరుగుతుండేవాడిని. ఒక 3 రోజుల క్రితం మా సంఘ బిడ్డ మణమ్మ గారికి ఆపరేషన్ చేస్తే ఆ ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ పక్కింటోళ్ళు చూసి, రాజుగారు వందనాలు, కనపట్లేదు అన్నారు. మైక్ వినపడుతుంది కదా అన్న. వినపడుతుంది అన్న. లోపల నుంచి వచ్చి, అయ్యగారు అప్పుడు అలాగే ఉన్నావు, ఇప్పుడు అలాగే ఉన్నావు, అప్పుడు అలాగే ఉన్నావు, ఇప్పుడు అలాగే ఉన్నావు. 93వ సంవత్సరంలో వచ్చినప్పుడు కూడా అలాగే ఉన్నావు. 2024 వచ్చినప్పుడు కూడా అలాగే ఉన్నావు. ఇది దేవుడిచ్చిన బలం, దేవుడిచ్చిన కృప. ఒక ఆయన మాట్లాడాడు. ఎవరైనా యెహోషువ గ్రంథంలో కనబడతాడు. ఆయన 40 సంవత్సరంలో ఎలా ఉన్నాడో 80వ సంవత్సరంలో కూడా ఎవరైనా కాలేబు. దేవుని శక్తి, దేవుని ఆత్మ యొక్క బలం తన దేహంలో ఉంది కనుక అదే బలం, అదే శక్తి, అదే అభిషేకం ఉన్నది. కారణం మనసు మార్చుకున్నాడు. దేవుని కోసం ప్రాణం పెట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. కాలేబు. మనం అనుకున్నాలని తీర్మానం. మనం మారాలి, మార్పు చెందాలి. మన ఆలోచనలు మార్చుకోవాలి, మన తలంపులు మార్చుకోవాలి, మన బుద్ధిని మార్చుకోవాలి, మన ప్రవర్తన మార్చుకోవాలి. ఎందుకంటే జీవం కలిగిన దేవుడు మనకు శిక్ష విధించేవాడుగా ఉన్నాడు. శిక్షకు గురి అవుతావా? మోసం చేసి శిక్షకు గురి అవుతావా? అన్యాయం చేసి శిక్షకు గురి అవుతావా? ద్రోహం చేసి శిక్షకు గురి అవుతావా? కీడు చేసి శిక్షకు గురి అవుతావా? అబద్ధమాడి శిక్షకు గురి అవుతావా? శిక్షించేవాడు ఆయనే.
నేను అబద్ధమాడనయ్యా, నేను మోసం చేయనయ్యా, నేను అన్యాయం చేయనయ్యా, నేను గతంలో చేసిన అన్యాయము గతంలో కాలంలో నేను సరిపోయింది కనుక ఇప్పుడు వారి మనసు పొందాను, నేను పాప క్షమాపణతో బాప్తిసం తీసుకున్నాను కనుక, నేను విజ్ఞాపన చేస్తున్నాను కనుక నా బ్రతుకును మార్చుకుంటానయ్యా అని ప్రార్థన చేసి నీ పక్షాన తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తాడు యేసయ్య. దేవుని స్తోత్రం.